హాయ్ అండి. ఒకళ్ళు చెప్తేనే తెలుస్తుందా? అనుభవిస్తేనే కదా తెలుస్తుంది. నా చిన్న టైంలో నేను ఎక్కువగా స్కూల్‌కి వెళ్ళడానికి మారం చేసేదాన్ని. నేను చదువుకోను అమ్మాయి, స్కూల్‌కి వెళ్ళను. ఇంట్లో ఉండి పనులు చేసుకొని నీకు హెల్ప్ చేస్తాను అమ్మ అనేదాన్ని. కానీ మా అమ్మ అన్నది, "అమ్మ చదువైతే ఇప్పుడే చదవగలవు, పెద్దయితే చదవలేవు. పనులు ఎప్పుడైనా చేసుకోవచ్చు" అన్నది. కానీ నాకు అప్పుడు అర్థం అవ్వలేదు కానీ ఇప్పుడు బాగా అర్థమైంది. మ్యారేజ్ అయిన తర్వాత వంటకే పరిమితం అయిపోతామనేసి. ఎందుకంటే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునేంత వరకు వాళ్ళకు బ్రేక్ఫాస్ట్ ఏంటి, లంచ్ ఏంటి, స్నాక్స్ ఏంటి, డిన్నర్ ఏంటి అని ఆలోచించేసరికి బుర్ర పాడైపోద్ది. ఇంకా వాళ్ళకి నచ్చే విధంగా వండాలని అదొక ఆలోచన. వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఇంట్లో ఆ పనని ఈ పనని క్షణం తీరికుండదు. ఇంకా మన కోసం మనం ఏం ఆలోచించుకుంటాంలేండి. ఒక్కోసారి అయితే నాకు అనిపిస్తుంది మా అమ్మ చిన్నప్పుడు చెప్పింది నిజమేని, పెద్ద అయ్యాక పెళ్ళయిన తర్వాత వంటింటికే పరిమితం తప్ప ఇంక దేనికి పనికిరామేమో అనిపించేసింది. ఈరోజు పిల్లల కోసం పీనట్ చాట్ చేశాను. చాలా బాగుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.